అల్కడి జాబ్ కోసం డ్రైవింగ్. అంటే ఆ డ్రైవింగ్ అనేది నేర్చుకున్న తర్వాత అదే నాకు సింగర్ ఎంప్లాయీ జాబ్ రాలే. చంద్రబాబు హయాంలో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు తీసేసారు అన్నట్టు. తీయడం వల్ల అలానే ప్రైవేట్ గా వెహికల్స్ ఉంటే అలానే డ్రైవర్ గా చేరింది. ఒక 6 సంవత్సరాలు సీరియల్ ఒకటే వెహికల్ మీద డ్రైవర్ చేయడం వల్ల కార్మికుల పిల్లలకు ఒక వెహికల్ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినట్టు ఫస్ట్ ఛాన్స్. అట్నే ఫస్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఏంటంటే అత్తే కొత్తదనం వచ్చిందంటే కంపల్సరీ నేను వాళ్ళ ఉండేవాడిని అన్నట్టు. ఒక 50 మంది టెండర్ ఇస్తే నాకు ఫస్ట్ టెండర్ వచ్చింది. ఒక వెహికలే కాదు, కమ్ 8 వెహికల్స్ పెట్టిన ఒక ఛాన్స్ వచ్చింది కాదు. అట్నే ఒక డ్రైవర్ గా నాకు బయట చూస్తే డ్రైవర్ వాల్యూ ఏంటంటే ఎవరైనా పిలిచే విధానం కానీ చూసే విధానం కానీ నాకు కొంచెం మంచిగా అనిపించదు. అంటే చేసేది వృత్తిపరంగా అదే చేసేది, వెహికల్స్ పెట్టి కూడా అలానే చేస్తాను. ఒక ఆమ్లెస్ పరంగా వాల్యూ అనిపించింది, సేవ్ అనిపించింది. అది నా మనసుకు నాకు కనెక్ట్ అయింది. అదే ఆమ్లెస్ మీద డ్యూటీ చేసుకుంటూ వేరే వెహికల్స్ మెయింటైన్ చేసుకుంటున్నా. అట్లా కమ్సే కమ్ 8 వెహికల్స్ పెట్టిన. డ్రైవర్ ఎట్లుంటది అంటే డ్రైవర్ అయినా ఓనర్ అయినా సంవత్సరానికి 2 మేకలు పోయాలి, డ్రైవర్లు తినిపించాలి, ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన రాదు, వేరే తాటే రాదు. ఇక్కడ ఉన్న ఆంబులెన్స్ కానీ జీప్ కానీ ఇట్లా బొలోర్ కానీ 8 వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి. నా లైఫ్ లో షేప్ షాప్ అనేది వచ్చింది. నేను వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ దూలం సదానందం తరపున సల్లూరు సీన్ సార్ వాళ్ళ తమ్ముడు అన్నట్టు, చిన్నమ్మ కొడుకు, వచ్చి నాకు ప్లాన్ చెప్పిండు. ప్లాన్ చెప్పిన తర్వాత విన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ తరపున సంబంధించి విన్నా నేను. విన్న తర్వాత కూడా మంచిగా ఉన్నది చేద్దాం అనుకున్న టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఉన్నాడు కదా మా ఫ్రెండ్ అన్నాడు సదానందం అని, రమేష్ సార్ తీసుకొచ్చి ఫాలోఅప్ చేయించిండు. ఫాలోఅప్ చేయించంటే రమేష్ సార్ అర్థం చేయించినట్టు, మీరు ఇప్పుడు చేస్తాను సార్, మీకు ఇన్కమ్ పరంగా బరాబరే ఉన్నది, వేరేది అవసరం లేదు, కానీ ఫ్యూచర్ ఎట్లా అని ఎప్పుడైతే రమేష్ సార్ మాట్లాడిండో నాకు ఆ మాటలు అనేది కనెక్ట్ అయిపోయినాయి. అంటే లైఫ్ ఉన్నది అలా, బిజినెస్ లో లైఫ్ ఉన్నది. 20 సంవత్సరాల నుంచి చేస్తాను కదా, ఇలా ఏం సంపాదించడం, ఇలా లైఫ్ ఉన్నది. ఈ బిజినెస్ లా ఫస్ట్ ఐడి తీసుకున్నా, ఎప్పుడైతే ఫాలో చేసిండ్రో వాళ్ళ ఫస్ట్ ఐడి తీసుకున్నా. మన గ్రేట్ మెంటర్ ఫస్ట్ బెల్లంపల్లికి వచ్చిండు. బెల్లంపల్లికి వచ్చి ఒక గ్రూప్ మీటింగ్ చేసేటప్పుడు అప్పుడు కూడా డ్యూటీ మీదకి వచ్చినాయి. ఇక్కడ రెండో పర్సన్ గా ఉన్నాను. ఇంకా కనెక్ట్ కాలే. అంటే ఎట్లా అంటే సిస్టానికి మన సిస్టమ్ పరంగా టక్ చేయాలా అని సేవింగ్ చేయాలి ఇట్లా అనగానే ఇంకా అంతగానో కనెక్ట్ కాలే. ఎప్పుడైతే గురూజీ వచ్చిండో ఆ గ్రూప్ మీటింగ్ లో కూడా ఏం చేసిన వెనక ఊకున్నా అన్నట్టు. నాకు ఎప్పుడైనా సరే చదువుకున్నప్పుడు కూడా వెనక ఊకుండా అలవాటు. మన బిజినెస్ లో ఏమైతుందంటే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు వెనక నుంచే మాట్లాడిస్తారు. ఫస్ట్ మాట్లాడించేది నరేష్ గురించి నన్నే లేపింది. చెప్పండి నేను లేపంగానే నాకు నేను ఏం చేసిన చెప్పేసిన. ఎప్పుడైతే సిస్టానికి కనెక్ట్ అయినో ఇక్కడ ఉన్న నరేష్ గురించి పక్క పైన ఉన్న టోటల్ టీం నాదే. టోటల్ టీం నాదంటే ఇలా నేను కొన్ని ఐడియాలు తీసుకొచ్చిన, నా టీం వాళ్ళు తీసుకొచ్చిన ఐడియాస్ ఇంకా మిగతాయి. నేను ఫస్ట్ చెక్ తీసుకున్నా, అది కాకినాడలో తీసుకున్నా పిఎస్సి అనేది. ఇదే బిజినెస్ బట్టి 60,000 ల్యాప్టాప్ తీసుకున్నా, ₹1,00,000 పెట్టి బైక్ తీసుకున్నా. ఇదే బిజినెస్ బట్టి 90,000 ఐఫోన్ వాడుతున్నా. నేనే కాదు నా టీమ్మేట్స్ కూడా తీసుకున్నాడు. అదే నరేష్ గ్రేట్ మెంటర్ నరేష్ గురించి బర్త్డే రోజు అంటే ఒక విజన్ పెట్టుకున్నాను అంటూ, 2 ల్యాప్టాప్లు 3 ఐఫోన్లు తీసుకుంటే గురుజీ అని చెప్పేసిన. 3 ఐఫోన్లు తీసుకుంటే ఒక ల్యాప్టాప్ కూడా తీసుకుంటే ఇంకో ల్యాప్టాప్ అనేది కొంచెం టైం పట్టింది అన్నట్టు, అది అవుతుందా లేదా. కానీ నేను గురుజీకి చెప్పిన అన్నట్టు 5 అచీవ్మెంట్ తీసుకుంటా గురుజీ నా టీం తరఫున. ఎప్పుడైతే మా ఫ్రెండ్ హైదరాబాద్ ఉంటాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ల్యాప్టాప్ తీసుకుని నాకు ఫోన్ చేసి ఫోటోలు పెట్టాడు, నేను కూడా తీసుకున్నాను. అంటే గురుజీ ఇచ్చిన మాట ఏదైతే మాట ఇచ్చిన 100% నేనే కాదు నా టీం కూడా సపోర్ట్ చేసింది. ఇదే మీటింగ్స్ బట్టి ట్రైనింగ్స్ అంటే స్టార్టింగ్ లో చూపెట్టాను కదా నేను, ఒక డ్రైవర్ ఫీల్డ్ లో ఉన్న ఓనర్ ఫీల్డ్ ఉన్న అప్పుడున్న విధానం కానీ ట్రైనింగ్స్. ఎప్పుడైతే విశాఖపట్నం కొన్ని ట్రైనింగ్స్ అనడం వల్ల ఏమైపోతుందంటే మన మైండ్ స్ట్రాంగ్ చేస్తుంది. మన బాడీ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మన మైండ్ స్ట్రాంగ్ ఉంటేనే ఎదుటి వ్యక్తికి మాట్లాడగలుగుతాం, ఎదుటి వ్యక్తికి అర్థం చేపిస్తాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, మనం బిలీవ్ చేయాలి. ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో ఎదుటి వ్యక్తి 100 మంది వచ్చి నెగిటివ్ మాట్లాడినా కూడా 100 మందికి కూడా మనం అర్థం చేపించగలుగుతాం. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా మన మైండ్ స్ట్రాంగ్ లేకపోతే ఒక మాటకే పడిపోతాం అన్నట్టు. ఎప్పుడైతే విశాఖపట్నం ట్రైనింగ్ విన్నాం అంటే ట్రైనింగ్స్ వల్ల ఏంటంటే కొందరికే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ నేను వినియోగించుకున్నా, నాకు ఏ ఛాన్స్ వచ్చినా ఆ ఛాన్స్ వినియోగించుకున్నా. గ్రేట్ మెంటర్ పక్క పంటే ఉండడం ఛాన్స్ వచ్చింది, అది ఇప్పటికి కూడా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అదే కాకుండా పీపీఎల్పి ఇది కాంట్రిబ్యూషన్ వచ్చే ₹19,500. గ్రేట్ సీన్ సీన్ సార్ మీకు ఛాన్స్ వచ్చింది అన్నాడు. అంటే ఛాన్స్ వచ్చిందంటే ఏడికైనా వెళ్ళగలుగుతా. ఈ షేప్ షాప్ సంబంధించి నా లైఫ్ అనుకుంటాను. షేప్ షాప్ సంబంధించి ఏ ఛాన్స్ వచ్చినా కూడా ఆ ఛాన్స్ విడిచిపెట్టా. చిన్న గ్రూప్ మీటింగ్ నుంచి పెద్ద ట్రైనింగ్ వరకు ఏది వచ్చినా కూడా నా టోటల్ టీం వర్క్ ఎక్కడ పోయినా కూడా నా టీం అనేది ఫుల్ సపోర్ట్ చేస్తుంది నాకు.
ఇక్కడ ఉన్న నా టీం వర్క్ ఏ ఏరియాలో పోతే ఏరియా వాతావరణం బట్టి టీం నడుస్తూ ఉంటది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరు ఉంటా ఉంటది. నేను ఎటు విజయవాడ పోయినా కూడా నా టోటల్ టీం ఫ్యామిలీతో నచ్చింది. నా మాట ఒక్క మాట తీయకుండా కూడా ప్రతి ఒక్క అచీవ్మెంట్ తీసుకున్నా. ఏ అవార్డు పెడితే అవార్డు నా ఖాతాలో పడవలసిందే. స్మార్ట్ వాచ్ కానీ, ఛాంపియన్ కానీ. ఇక్కడ నా లైఫ్ లా ఒక మైల్ స్టోన్ అంట. ఇది యూసీఏ వారికి కూడా గుర్తుంటది. ఒకటిన్నర రోజుల 32 ఐడీలు తీసుకొచ్చినాయి. ఈ 32 ఐడీలు ఎట్లా వచ్చినాయి అంటే, మన గ్రేట్ మెంటర్ బెల్లంపల్లికి వచ్చి చిన్న ప్లానింగ్ ఇచ్చి, ప్లానింగ్ అంటే 2 డేస్ ముందు వచ్చిండు, హాఫ్ డే ప్లానింగ్ జరిగింది, ఒకటిన్నర రోజుల 32 ఐడీలు వచ్చినాయి. మేము ఎవ్వరం కూడా మా సొంత నాలెడ్జ్ ఏం పెట్టలేదు. అంటే బెల్లంపల్లి టీం అంటే గ్రేట్ గా చెప్పాల్సి ఏంటంటే, అప్లైన్ చెప్పిన మాట తొందరగా వింటారు. ఎవరు కూడా సతాయించారు. ఏమన్నా ఉంటే ముందే చెప్తారు, కానీ లోపల కూడా బయట కూడా అయితే పెట్టుకోరు. 100% దీనికి నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను అట్లా. చెప్పిన తర్వాత ఇంత అచీవ్మెంట్ తీసుకున్నా కదా, నా ఫ్యామిలీకి ఒక చిన్న వీడియో. నర్సిగ్రేవాల్ వికాస్ గిరి చేతుల మీద తీసుకున్నా. అది మన కాంటెస్ట్ విన్ అయిన తర్వాత చెప్పినట్టు, ఈ కాంటెస్ట్ విన్ అయితే ఫస్ట్ డైమండ్స్ ఊకున్న తర్వాత నెక్స్ట్ లైన్ లో మిమ్మల్ని ఊకుండా పెడతా. ఎంత అయితే హార్డ్ వర్క్ చేసినో ఆ రోజు మా మేడం నెక్కించుకున్న స్టేజ్ మీద నడుస్తుంటదని తెలిపినారు. నేను ర్యాంక్స్ తీసుకున్నా, స్టార్టింగ్ చెక్స్ తీసుకున్న, టోటల్ చెక్స్ ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ చెక్స్ తీసుకుంటాను, మంచి మంచి చెక్స్. దిశ లైఫ్ లో దిశ అన్నది ఎట్లా అయిపోతుంది అంటే, ఇంకా చేంజ్ చేశాను అన్నట్టు. అంటే ఇప్పటి వరకే బిజినెస్ బిలీవ్ చేసిన, నమ్మకంగానే చేస్తాను. నమ్మకంగా చేసిన తర్వాత అల్లా మనం ప్రోగ్రామింగ్ అంటాం కదా, అసలు ఇంకా ఏం చేంజ్ చేయాలి. మనం ఒక ప్లానింగ్ తీసుకుంటా ఉంటాం, మన ప్లానింగే కదా. ఇలా మన ప్లానింగ్ కూడా చేంజ్ చేసుకునే విధానం ఉంటుంది. నా లైఫ్ లో ఇప్పటి వరకు కొన్ని ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. అంటే బిజినెస్ చేస్తానా ప్రోగ్రామింగ్స్ మారే ఛాన్స్ లేదు, అది అట్నే ఉంటది అంట. ఎప్పుడైతే దిశకు పోయినో మన లైఫ్ లా మనకు నచ్చని ప్రోగ్రామ్ ఉంటే డిలీట్ చేసి, మనకు నచ్చిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ముందు పోయే ఆలోచన, మన సక్సెస్ కానీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది ప్రోగ్రామ్ చేసుకుంటా ముందుకు పోవాలనిపించింది. ఇక్కడ మన గ్రేట్ మెటర్ ఏంటంటే, దిశకు పోయే ఒక 2 రోజుల ముందే నా టీమ్మేట్స్ నన్ను కలిపి ఒక ముగ్గురిని తీసుకొని, సార్ మీరు ఫ్యామిలీతో రావాలన్నాడు. నా గ్రేట్ మెంటర్ చెప్పింది కదా, సరే గురుజీ అన్న. టికెట్ లేదు గురుజీ మేము చూసుకుంటాం, దాన్ని రిజర్వేషన్ ఏదైనా కూడా మేము చూసుకుంటాం గురుజీ అన్న. నేను డ్రైవర్ గా ఓనర్ గా చేసిన తర్వాత మా ఫ్యామిలీని బయట తీసుకోవాలంటే 13 సంవత్సరాల మ్యారేజ్ లా లెక్క నోటి మీద లెక్క పెట్టి చెప్పచ్చు, ఒక 5-6 సార్లు బయట తీసుకున్నా. అదైనా కూడా పెద్ద కాదు, మా మార్కెట్ అంటారు కదా, బజార్ మార్కెట్, గాడికే తీసుకుపోయి పెద్ద షాపింగ్ కూడా అన్నది ఏం లేదు. ఎప్పుడైతే చెప్పిండ్రో మన లైఫ్ పార్ట్నర్ మనకు చాలా ఇంపార్టెంట్ అని వాడు చెప్పడం వల్ల, ఇది మా పార్ట్నర్ ఏం చేసినంటే బెంగళూరు తీసుకుపోయిన, నా బిడ్డను కూడా తీసుకుపోయినా. అంటే మనకు సపోర్ట్ చేయాలి కదా, బిజినెస్ అర్థం చేసుకుంటే మనకు సపోర్ట్ చేస్తుంది. దిశ తీసుకుపోయినా. నెక్స్ట్ దిశ కూడా నా టోటల్ టీం, నా మీడిల్లర్స్. మొన్న బాంబే పోయినప్పుడు కూడా నా టోటల్ టీం అన్నట్టు. ఎప్పుడైతే దిశకు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వచ్చింది. వండర్లా వండర్లా వచ్చినప్పుడు ఇప్పటి వరకు నా మెయిన్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా, నేను ఏదైనా మాట చెప్పినట్టు నా మాట కాదన్నారు. నేను నా అప్లైన్కి ఎంత వాల్యూ ఇస్తారో నా టీం కూడా నాకు అంత వాల్యూ ఇస్తుంది. ఎక్కడ చూసినా కూడా నా టీంతోనున్నా, నా జోడితోనున్నా, నా మెంటర్తోనున్నా. అంటే వీళ్ళే నా లైఫ్. గురుజీ అంటాడు కదా, బయట వ్యక్తులు మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళతోనే ఉండాలి. మనకు లైఫ్ ఇచ్చేది మన టీము, మనం జర్నీ వేరే వాళ్ళతో చేస్తాను, సింక్ కాదు. మన లైఫ్ ఇచ్చేది మన అప్లైన్, మన టీం. మన లైఫ్ లా ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళే. వాళ్ళ తర్వాత మిగతాది ఏదైనా మన ఫ్యామిలీలో ముందు ఉంటారు కావచ్చు, వీళ్ళ తర్వాత వాళ్ళని పెడితేనే లైఫ్ అంతా వాళ్ళకు మనం ముందు ఉండగలుగుతాం. అది నాకు అర్థమైపోయింది. నా ఓన్ గా గ్రూప్ మీటింగ్ చూసారు కదా, ఎక్కడో లాస్ట్ కున్నా ఇంకా సిస్టాన్ని కూడా కనెక్ట్ కాలే. అటువంటి వ్యక్తినే ఏదైతే నా అప్లైన్ చెప్పిండో ఆ మాట ప్రతి ఒక్కటి వినుకుంటా నా ఓన్ గా ట్రైనింగ్స్ కూడా పెట్టించిన. ఎక్కడ చూసినా కూడా నా టీం, నా జోడి, నా నా కోచ్, అంటే వీళ్ళు తప్ప వేరేది లేదు. ఏడ అంటే నేను మాట చెప్పుడే కాకుండా నా ఏడ ఉన్నా కూడా అట్నే ఉంటుంది, నేను నిలబడే పొజిషన్ కూడా అట్నే ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ గురుజీ ఏదైతే చెప్తాడో ప్రతి ఏరియాలో గ్రూప్ మీటింగ్ జరగాలని, అదే నా రమేష్ గురితోని కంప్లీట్ పెద్దపల్లిలా ఫస్ట్ గ్రూప్ మీటింగ్ పెట్టించిన సుమన్ సార్, నా అండ్ వాళ్ళ లీడర్స్. జూమ్ అంటా కదా, జూమ్ నా లైఫ్ మార్చింది. నేను జూమ్ లో ఫస్ట్ సింగిల్ ఐడి తీసుకున్నా. ఎప్పుడైతే జూమ్ సీరియస్ గా కనెక్ట్ అయినో
అప్పుడు నేనే పిలిచి నా అప్లైని పిలిచి 2 ఎగ్స్ తీసుకున్నా. ఫస్ట్ మన బిజినెస్ అర్థం కాకముందు ఒక్కటే తీసుకుంటాం. అర్థమైన తర్వాత మనమే పిలిచి అప్లైన్‌కు ఇచ్చినాం అన్నట్టు. దాని పొజిషన్ అర్థమైన తర్వాత. గురూజీ మీరు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. సార్ చేయండి సార్. అంటే ఎట్లా అంటే నేను జూమ్‌లో ఇప్పుడు మాట్లాడాను కదా! నేను ఫ్రెషర్ లెవెల్ ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడినా జూమ్ చేయడం వల్ల. అదొక్కసారి. గురుజీ చెప్పండి. 3 నెలల చిల్లరల కానిది మన రెండో లోపల గురుజీ, అంటే మనం అనుకుంటాం ఏదైనా భగవంతుడు మన దగ్గరికి రావాలని మనం కోరుకుంటాం కదా. ఆ నరేష్ గురుజీ తరపున భగవంతుడు వచ్చిన గురుజీ 100% దీనికి మాత్రం మీరు వచ్చి ఇక్కడ సపోర్ట్ ఫుల్ ప్లానింగ్ తోని అది చేసినందుకే గురుజీ. ఇది మిరాకిల్ అంటే మనము ముందు 2 రోజుల ముందు విన్నాం గురుజీ. రవీంద్ర మా గురించి చెప్పింది ఇట్లా జరుగుతుంది అంటే, అంటే అది లైవ్ లో అనుభవించినాం గురించి మేము. ఇప్పుడు మేము అనుభవించి 100% చెప్పగలుగుతాం. 3 నెలల కానిది 2 రోజులలో అయిపోయింది గురుజీ. అంటే ఇది నా లైఫ్ లా మర్చిపోలేని అనుభవం గురుజీ. కాంటెస్ట్ ఇది అన్నది మీరు 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 ఇక్కడికి వచ్చి కానీ అంజనేయ గురుజీ కానీ రమేష్ సార్ కానీ ఇక్కడ జరిగింది గురుజీ. ఇది అంటే ఓ పెళ్లిళ్ళల్లా మనం సందడి చూస్తాం అన్నట్టు. అది అంటే ఏం తినకుండా చేయకుండా పెళ్లి అయిన తర్వాత రిలాక్స్ అవుతాం. అంటే ఏం తిన్నమా లేదా పట్టించుకోకుండా చేసే పనులు ఉంటాయి కొన్ని, అంటే మెయిన్ నంబర్స్. ఇక్కడ సేమ్ గురుజీ అసలు మధ్యాహ్నం ఎవరు అంటే ఏం చేస్తారని ఒకరికి మూమెంట్ లేకుండా గురుజీ నా లైఫ్ లో మర్చిపోలేని సంఘటన గురుజీ. ఇది డైమండ్ లెవెల్ దాకా నీ ప్రెషర్ లో విన్ అయిన గురుజీ. నా లైఫ్ లో డైమండ్ అయినా కూడా ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్న సన్నివేశం గురుజీ. దీనివల్ల మీ మీ కృప బాగున్నది గురుజీ. దానివల్ల నేను 100% గురుజీ మీ దానివల్ల నేను విన్ అయిన గురుజీ. కాంటెస్ట్ విన్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి ఒకసారి మన టీమ్ కి. ఏం చేస్తే విన్ అవుతారు మీకున్న ఎక్స్పీరియన్స్ తో? ఇప్పుడు జరిగింది కదా మీకు ఎక్స్పీరియన్స్, కాంటెస్ట్ విన్ అవుతారు. మన ప్లానింగ్ కంటే అప్లైన్ ప్లానింగ్ అనేది చాలా గొప్పది గురుజీ. ఆ ప్లానింగ్ తోనే గురుజీ ఇదంతా జరిగేది. మనం అంటే మన గైడెన్స్ కొంచెం ఏమైనా చేసినా కూడా ఈ 2 రోజులల్లా అప్లైన్ ప్లానింగ్స్ అన్నది చాలా పవర్ఫుల్ గురుజీ. అసలు అప్లైన్ గైడెన్స్ నడిస్తే విజయం అన్నది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. సిస్టమ్ అప్లైన్ నమ్ముకున్నామంటే గురించి మన చేతిలో డైమండ్ ఉన్నట్టే గురించి. సిస్టాన్ని అప్లైన్ నమ్ముకున్నాము అంటే మనం ఏం లేదు గురించి, అప్లైన్ ఏం చెప్తా చేయాలి, ఏం చెప్తా చేయాలి. దాని గురించి 1% కూడా వేరే రకంగా మనం ఆలోచించద్దు. మనకంటే ఎక్కువ అప్లైన్ తెలుసు. అప్లైన్ చెప్పింది చేసినామంటే 100% గురించి ఏదైనా గురించి డైమండ్ కూడా మన చేతిలో ఉంటుంది గురించి. గ్రేట్ శ్రీనివాస్ సార్. సార్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి. వండర్ఫుల్. చలో ఇవన్నీ వీళ్ళందరి కూడా ఈ 4 వ్యక్తుల గురించి చెప్తా నేను. లీడర్స్ అక్కడ ఎట్లా అంటే నేను ఆమ్లెస్ క్యాబిన్ అన్నట్టు. నేను కాంటెస్ట్ విన్ అయినప్పుడు కూడా డ్యూటీ చేస్తాను. అంటే కొంచెం లీవ్ తీసుకున్నాను అన్నట్టు. కొంచెం ఎట్లా అంటే ఆమ్లెస్ లో నా అడ్జస్ట్మెంట్ ఉంటుంది అంటూ అట్లా తీసుకొని వర్క్ చేసి విన్ అయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. అంటే ఆ 2 నెలలు చేసిన హార్డ్ వర్కే ఆ 2 రోజులల్లో ఆ 2 రోజుల టైంలో మనకు వచ్చేసింది. హాఫ్ డే ప్లానింగ్ 1.5 రోజులు వచ్చింది. అంటే డ్యూటీ మీద ఉన్నప్పుడు అంటే ఏదంటే అప్లైన్ ఏది చెప్తుంది అంటే అప్పుడు కూడా నా అప్లైన్ ఏం చెప్పినట్టే నేను మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా మాట్లాడినట్టు దండం పెట్టుకుంటా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా తీయకపోయాడు. నా గ్రేట్ మెంటర్ మన అప్లైన్ రమేష్ సార్ ఏం చేసినంటే చెప్పే విధానం కూడా ఎట్లా అంటే సీన్ సార్ మీరు పర్ఫెక్ట్ మాట్లాడతారు, ఒక చిన్న మిస్టేక్ కదా దాన్ని కరప్షన్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే ఏ రోజు కూడా రమేష్ గురుజీ నాకు చెప్తా అంటే ఇబ్బంది అనిపించలే. అంటే చెప్పేవాడు నా మైండ్ కు సూటబుల్ గా కనెక్ట్ అయిపోయింది అన్నట్టు. ఒక అప్లైన్ మనం లైక్ చేస్తామంటే మన మైండ్ సూటబుల్ గా అంటే ఎప్పుడైనా టీమ్మేట్ డైరెక్ట్ మనకు కనెక్ట్ కాడు. టీమ్మేట్ ఉన్న రూట్లకే మనం పోయి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే బిజినెస్ అర్థమైతో టీము అప్లైన్ నెత్తి మీద అంటే అంత పైకి ఇస్తారు అన్నట్టు. హార్ట్ఫుల్ గా రావాలి. అప్లైన్ పేరు తీస్తాను అంటే ఈ రోజు అప్లైన్ పేరు తీస్తాను కాదు, నేను ఫ్రెషర్ లెవెల్ ఉన్నప్పుడే అప్లైన్ అంటే నాకు అంట గాడ్ అంట, కోచ్ అంటే దేవుడు, మనకు కనబడే దేవుడు. మనం కనబడే దేవుని గురించి మనం ఎన్నో అనుకుంటా ఉంటాం కదా. ఈ బిజినెస్ నాకు లైఫ్ లో ఎట్లా వచ్చిందంటే ఒక దుఃఖంతో ఉన్నప్పుడు ఈ బిజినెస్ వచ్చింది. వచ్చినప్పుడు ఆకలి మీద ఉన్న వాళ్ళకి అన్నం దొరికి ఎంత వాల్యూ ఉంటుంది. గురూజీ మాటలతోనే నా లైఫే మారింది. నా మైండ్ లో ఉన్న ఆలోచన ఏంది, నా కుటుంబం కొన్ని చిన్న చిన్న విషయాలలో డిస్టర్బ్ అయ్యి బాగా బాధపడ్డా. 100 మంది ఇప్పుడు వచ్చినా కూడా 100 మందికి ఒకటేసారి సమాధానం చెప్పాలి. అంత డేరు నింపిన వ్యక్తి నరేష్ గురూజీ. షేప్ షాప్ అనేది అదృష్టం, నరేష్ గురూజీ ఉన్నట్ల డబుల్ అదృష్టం. నరేష్ గురూజీతో మనం 4 సార్లు చెప్పించుకున్నామంటే మనం సక్సెస్ రూట్ లో అన్నట్టు కాదు.
వన్ వార్డుకే మనం ఒక సైన్యం లెక్క వర్క్ చేసినాము అంటే ఈ బిజినెస్ ఎంత మిరాకిల్ అయితే మన అందరికి లైఫ్ అనుకుంటాను. ఒక్కరి కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ అనుకుంటున్నాం. మనం లైఫ్ అనుకుంటాను, ఈ రోజు లైఫ్ అనుకుంటాను, రేపు తెల్లారి ఆ లైఫ్ ని పక్క పెడతాను, ఈ ఆలోచన పక్క పెడతాను. లీడర్స్ మనకు లైఫ్ ఉన్నది, లైఫ్ అని ఒక్కసారి నమ్మినాం కదా ఏదైనా కూడా. అంటే చిన్న చిన్న ఒక వీడియో ఎట్లా అంటే, ఒక్కసారి లైఫ్ అని నమ్మి బయటికి అడుగు పెట్టినామంటే సక్సెస్ అయ్యే ఇంటికి పోవాలి. నేను నా ఇంట్లో నుంచి అడుగు పెట్టిన సక్సెస్ అయ్యే ఇంటికి పోతా. రాధారావు శ్రీనివాస్ అని బెల్లంపల్లి బ్రాండ్ చేసేస్తా. బెల్లంపల్లి రాధారావు శ్రీనివాస్ కూడా డైమండ్ అని రావాలి. అది నాకు, నేను అంత పెద్ద డ్రీమ్ పెట్టుకున్నా. ఊరు మొత్తంలో మన దిక్కు చూసే రోజు ఒక రోజు వస్తుంది. మన అమ్మ నాన్న పేరు పెట్టి కదా, పేరు అని దాన్ని బ్రాండ్ చేసుకోవాలన్న కోరిక గురించి షేప్ షాప్ ముందు నేను అంటాను కదా. ఒక్కటి కాదు, అన్ని రకాల. అంటే బయట డ్రైవర్ కు అంటే టోటల్ తెలుసు అన్నట్టు. అంటే ఎవరైనా మాట్లాడితే కూడా తొందరగా ఏం చేస్తారు అంటే, తొందరగా ఎక్కువ వాళ్ళు 10 మాట్లాడితే మనం 11 మాట్లాడతాం. వినరు. డ్రైవర్ అన్న వ్యక్తి వేరే వాళ్ళు మాట్లాడు, నాదే నడవాలని చూస్తూ ఉంటారు అన్నట్టు. ఎప్పుడైతే ఈ బిజినెస్ లోకి వచ్చిందో అంటే అది ఉన్నది కదా, అది మంచి రూట్లో చెక్కుతే ఎట్లుంటది. అంత నాలెడ్జే ఉన్నది కదా. డ్రైవర్ ఇప్పుడు ఈ నుంచి ఢిల్లీ పోవాలి నాకు తెలియదు అన్నాడు, వెళ్ళిపోతాడు బండి వేసుకొని. ఈ రోజు ఢిల్లీకి పోయొచ్చిండు కూడా, నెక్స్ట్ పర్సన్ అంటాడు కదా, ఆ రూట్ లకు అక్కడ స్పీడ్ బ్రేకర్ వేసిండు, ఆ తోవ మంచిగా లేదంటే ఇంటాడు, నమ్ముతాడు, బిలీవ్ చేస్తాడు. నేను నిన్ననే వచ్చినా, నువ్వు నాకేం చెప్పేది ఆ వాడు అన్నాడు. అంటే డ్రైవర్ దగ్గర కొన్ని ఉన్న లక్షణాలు ఏంటంటే ఎవరి మాటకైనా వాల్యూ ఇస్తాడు. చిన్న వ్యక్తికి పెద్ద వ్యక్తికి నమ్ముతాడు. తెలుసు అంటే మనకు అట్లా అయ్యేదేమున్నది. ఆ లెక్కతోనే నేను ప్రతి ఒక్కటి చెప్తాను. అంటే మా నాన్న కూడా ఎట్లా పెంచిండు నన్ను అంటే, ఏది అడిగినా కూడా కాదనకుండా పెంచిండు. నేను నా అబ్బాయి కూడా ఇప్పుడున్న జనరేషన్ లో మా కొడుకు నా బిడ్డ దేని మీద నిలబెడితే అది కొనియాలన్న డ్రీమ్ కొద్దిగా చేస్తాను. దేని మీద ఫ్లైట్ మీద నిలబెడితే ఆ ఫ్లైట్ కొనియాలని. అంటే అంత సక్సెస్ కావాలంటే నేను అంత హార్డ్ వర్క్ చేయాలి. నా మనుమను కోసం కూడా నేనే హార్డ్ వర్క్ చేయాలి. అంత పెద్ద విజన్ చేస్తానా. షేప్ షాప్ ముందు, ఇన్ షేప్ షాప్ బిఫోర్, ఇన్ షేప్ షాప్. గురుజీ, అంటే ఏమన్నా తప్పుగా మాట్లాడినా, నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా వెరీ వెరీ సారీ గురుజీ.